నమస్కారం. తెలంగాణను ఏలే నాయకులకు, తెలంగాణ ప్రభుత్వం కింద పనిచేసే ఉద్యోగస్తులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను కోరేది ఒక్కటి, ఎందుకు ఏం కోరుతాను అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. ధరణి కేసీఆర్ సార్ ధరణి పెట్టింది అని అన్నారు. సరే, అది ఫెయిల్ అయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవ్వరు ఎక్కించారు అనేది. ఇది కాకుండా చేయాలంటే అదే పటువార్లు చేసిండ్రు. చదువు వచ్చి చేసిండ్లా, చదువు రాక చేసిండ్లా, రైతులు ఈ రైతు ఆ రైతు తన్నుకొని సావాలని చేసిండ్లా. కానీ చదువు వచ్చినోడు కూడా తన్నుకొని సావాలని చేసిండ్రు, చదువు రానోడు కూడా తన్నుకొని సావాలని చచ్చిండు. మరి అలాంటప్పుడు భూభారతిలో మళ్ళీ పటువార్లను ఎందుకు రిలీజ్ చేసిండ్రు? గది కావాలి. ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే నేను, ప్లీజ్ రేవంత్ రెడ్డి సార్, కలెక్టర్లైనా ఎవరైనా కూడా అదే ధరణిలా అదే రైతు ఈ భూమి ఇవ్వల్ది, ఈ భూమి ఎట్లా ఎక్కించుకున్నావు అని ఆ రైతు ఎక్కించుకున్న రైతును ఆడ నిలబెట్టి అడుగుండి. మీరు అడుగుండి, మేము ఎంత తిరుగుతున్నాం అంటే ఆడ అడగాలి. చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఆడనే ఎవరి భూమి మనకి ఎక్కియాలి. ఆ రోజులు రావా? అట్లా చేయలేరా మీరు? నీడ కింద కూర్చొని 24 hours వీనికి సమాధానం చెప్పేటానికి సరిపోతుంది మీకు. కానీ ఆ సమాధానం చెప్పే బదులు మీరు కరెక్ట్ ఉద్యోగం చేస్తారా లేదని కలెక్టర్ కాక మంచిగా సీరియస్గా తీసుకునేది ఉంటే, ఈ చిన్న ఉద్యోగస్తులను కలెక్టర్ కింద ఉద్యోగస్తులను తీసుకునేది ఉంటే వాళ్ళు కరెక్ట్ పని ఎందుకు చేయరు? ఈ విఆర్ఓలు ఏం పని చేస్తారు? ఆఫీసులలో కూర్చొని వానికి ఎక్కిస్తాగానే అయిపోయిందా? కలెక్టర్ అంటే ఒక జిల్లా లెవెల్లో మొత్తం ప్రభుత్వం ప్రజలను అందరిని విమర్శించాక ఆమెకు మైండ్ డిస్టర్బెంట్ అవుతుంది. కానీ ఒక్కటి నేను చెప్పేది ఒకటే కోరుకుంటున్నా, మేడం, కలెక్టర్ మేడం, ఒక్కసారి మాత్రం ఎంఆర్ఓకును విఆర్ఓలకు ఎవరికైనా విఆర్ఏలకైనా ఒక్కసారి మంచిగా వార్నింగ్ ఇవ్వాలి మేడం, ప్లీజ్. మా కలెక్టర్ ఎవరో నాకు తెలియదు, ఒక్కసారి వార్నింగ్ ఇవ్వాలి. జెంట్సేనో లేడీసో తెలియదు, కానీ ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి సార్, నువ్వు మీ భూభారతి పెట్టినావు కదా, అది కూడా ఒక్కసారి సీరియస్గా కూడా మంచిగా చెయ్యని చెప్పు. ఇప్పుడు అవి పథకాలన్నీ ఎందుకు ఇప్పుడు పెట్టినాయి? రైతులు బాగుపడాలని పెట్టిండ్రు. రైతులు బాగుపడాలని కాదు, ఈ రైతుల భూమి మీద ఆస్తి కాస్తు మీద ఒక రైతు ఉంటాడు, రైతు బంధువులు ఈ రైతు బీమాలు ఒక రైతు దొప్పుకొని తింటారు. ఇదేనా మీ ప్రభుత్వం? ఏలేదు. ఏ ప్రభుత్వం వెళ్ళినా ఇట్లనే ఉంటుందా సార్? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైనా కూడా మంచి ఆలోచన చేసి పని చేయాలి. ఆలోచన లేని సమాజాన్ని ఏలాలని కోరుకోవద్దు ఎప్పుడు. అనుభవం ఉంటే ప్రపంచాన్ని సమాజాన్ని ఏలాలి, లేకపోతే వద్దు. నీకు రాజకీయం తెలియపోవద్దని సపరేట్గా సైలెంట్గా ఏదో ఈ సంస్థలు ఏలుకుంటూ ఉండాలి. మీకు ఉన్నాయి కదా పరికరాలు అన్నీ చేసుకోవడానికి, మంచి పారిశ్రమలు ఉన్నాయి. ఆ పారిశ్రమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ రైతులను మోసం చేసుడు? రైతును మోసం చేసిన రాజకీయ నాయకుడు ఎప్పుడూ బాగుపడడు. రైతును మోసం చేసిన వ్యాపారస్తుడు ఎప్పుడూ బాగుపడడు. రైతును మోసం చేసిన ఏ వ్యాపారం చేసినోడైనా బాగుపడడు. ఎందుకంటే రైతు ఒక గడ్డి గరక లాంటి, ఒక గాడిదలు లాంటి వాళ్ళు. గరక తిన్న గాడిద చెడుతుంది కానీ గరక ఎన్నడూ చెడిపోదు. రైతు ఎన్నడూ ఖరాబ్ కాడు. రైతు ఒరిజినల్, ఎప్పుడైనా ఒరిజినల్. అది పుట్టుకతోటే నువ్వు రైతు బిడ్డగా బతకాలని భూతాల్ని భూమి మీద వేసుకొని బతికింది. 10 మందికి అన్నం పెట్టురాని. కానీ అనవసరమైన రైతులను ఎందరో రైతులను పానాలు తింటారు. ఇన్నేళ్ళ కాంచని ఏలుకుంటా, ప్రపంచాన్ని ఏలుకుంటా, రాజ్యాలు ఏలుకుంటా, ఈ రాష్ట్రాలను ఏలుకుంటా, మండలాలు ఏలుకుంటా. ఎందుకయ్యా రైతును ఉసురు పోసుకుంటారు?